మార్కాపురం జిల్లాలో ప్రజల రెవెన్యూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి మెరుగైన సేవలు అందించాలని, విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు అధికారులను హెచ్చరించారు. మార్కాపురం పట్టణ కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో జిల్లాలోని రెవెన్యూ అధికారులకు భూ సమస్యలపై జిల్లా ఏర్పాటు అనంతరం తొలిసారిగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా ఎదురవుతున్న సమస్యలు రెవెన్యూ శాఖకు సంబంధించినవేనని తెలిపారు. ప్రధానంగా ఇతరుల పేర్లతో ఉన్న సర్వే నెంబర్ల సమస్యలు, రీసర్వే పెండింగ్లో ఉన్న వివిధ సేవలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు తాము చేస్తున్న పనిపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే పనిని సులభంగా సమర్థవంతంగా చేయగలుగుతామని సూచించారు. తెలియని విషయాలు ఉంటే సంబంధిత ఉన్నతాధికారులు సంప్రదించి స్పష్టత పొందాలని, మండల తహసీల్దార్లు, వీఆర్ఓలతో సమన్వయంతో గ్రామ స్థాయిలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారు. రెవెన్యూ అధికారులు పనితీరును మెరుగుపరుచుకొని భూ సమస్యలు, రీసర్వేలను పటిష్టంగా పరిష్కరించి జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎంఆర్ఓలు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్ఓలు, విఎస్సీఏలు తదితర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఎంతో సర్వీస్ చేయొచ్చు, ఎన్నో ఇష్యూస్ సెటిల్ చేయొచ్చు. అయితే ఈ ప్రాసెస్లో మీరు అనేక ఛాలెంజెస్ కూడా ఫేస్ చేస్తారు. ఏం ఛాలెంజెస్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇర్రెగ్యులారిటీస్ కమిట్ చేయించడానికి మీ మీద ప్రెజర్ ఉంటుంది. దురదృష్టమా అదృష్టమా ఎట్లన్నా కానీ ఏదైనా అనుకోండి, కింద ఫీల్డ్ స్టాఫ్ మీద ఉండే ఒత్తిళ్ల వల్ల కూడా తహసీల్దార్స్ కొంతమంది రాంగ్ ట్రాక్లో వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. ఇవన్నీ ఒకవేళ ప్రొసీజరు ల్యాప్సెస్, అంటే ప్రొసీజర్ తెలియనప్పుడు మీరు ప్రొసీజర్ ల్యాప్సెస్ కూడా కమిట్ అవుతారు. అది కూడా ఇర్రెగ్యులారిటీ. సో ఇవన్నిటిని ఓవర్కమ్ కావాలి, మన స్కిన్ మనం కాపాడుకోవాలి, ప్రజలకి క్వాలిటేటివ్ సర్వీస్ ఇవ్వాలి. ఆ విధంగా అనుకున్న రోజు మీకు ఏం తెలియాలి? బేసిక్స్ తెలిసి ఉండాలి. మినిమం బేసిక్స్ తెలిసి ఉండాలి. బేసిక్స్ తెలిసినప్పుడు దాన్ని డెవలప్ చేసుకొని గవర్నమెంట్ టైం టు టైం ఇచ్చినటువంటి ఎస్ఓపీస్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ తీసుకొని మీరు డిస్పోజల్ మెకానిజం, ఇటు మనకంతా ఎలక్ట్రానిక్ పీరియడ్ నడుస్తుంది. ఎలక్ట్రానిక్గా మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్తో పాటు ఫిజికల్గా కూడా మనం టు మెయింటైన్ ద ఫైల్, ఫిజికల్ ఫైల్ అన్నీ. అంటే ఎలా ఉండాలంటే ఒక ఫైల్, ఒక రిప్రజెంటేషన్స్తో స్టార్ట్ అయినటువంటి ఫైలు ఎండింగ్ ఒక ప్రొసీడింగ్స్